ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింతల్లి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేది మంచి వీడియో అయితే మంచి టేస్టీ అయినటువంటి కర్రీతో అయితే మేము ముందుకైతే వచ్చేసాను. ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ అనమాట. ఇప్పుడు మనకి సీజన్ కదా క్యాలీఫ్లవర్, దీంతో అయితే ఒక స్పెషల్ అయితే చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ అనేది ఈ విధంగా మంచిగా నీట్గా నిదానంగా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే క్లీన్ చేసేసుకోవాలి. చిన్నవి కదా అని చెప్పేసి మరీ చిన్నవి అయితే తీసుకోలేదు, కొంచెం మీడియంగా అయితే తీసుకున్నాను. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజుతో అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది కంపల్సరీగా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నా వీడియో మీ నోటిఫికేషన్ అనేది మీకు వస్తాయండి. ఇప్పుడు ఇట్లా మనం ఈ క్యాలీఫ్లవర్ని మంచిగా అయితే వాష్ చేసేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ అలానే కొంచెం పసుపు వేసుకొని వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకొని దీన్ని అయితే ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. ఎందుకు అంటే మనం ఈ క్యాలీఫ్లవర్ ఎంత క్లీన్ చేసినా ఎంత జాగ్రత్త చేసినా కానీ మనకి ఎక్కడన్నా బై మిస్టేక్ ఎక్కడన్నా పురుగు అలాంటిది ఏదైనా ఉంటే మాత్రం కడిగేసుకుంటే క్లియర్ అయిపోతుంది. ఇదిగోండి, ఈ కర్రీలో స్పెషల్ వచ్చేసి ఇదిగో చిన్న రొయ్య పుట్టు అనమాట. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ రొయ్య పొట్టు కోడిగుడ్డు వేసి నేను ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. నీట్గా మనకి ఇసుక లేనటువంటి ఈ చిన్న రొయ్య పొట్టును అయితే తీసుకొని కొంచెం నేను నీళ్ళలో అయితే నానబెట్టేసుకుంటున్నాను. నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల మనకి ఇందులో ఉన్నటువంటి మట్టి మొత్తం మనకి నాని ఊడిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి దీన్ని కొంచెం వాటర్లో అయితే నానబెట్టేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, మనము క్యాలీఫ్లవర్ కూడా ఒక 5 మినిట్స్ అయితే అయింది కదా. ఈ విధంగా అయితే అట్లా ఒక 5 మినిట్స్ వేడి నీళ్ళలో వేస్తే చాలండి. ఎందుకంటే ఎక్కడైతే ఉంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఇలా ఉడకబెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఉడకబెట్టుకుని క్యాలీఫ్లవర్ మొత్తం కూడా మనకు బౌల్లో అయితే తీసేసుకొని మంచిగా అయితే ఇంకొకసారి అయితే కడిగేసేసుకుందాము. మనకి డస్ట్ అనేది ఏది లేకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా కడిగి నేను ఒక జల్లెడ గిన్నెలో అయితే వేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ కూరకు కావాల్సినటువంటి పోపు అయితే వేసేసుకుందాము. కానీ ఫ్రెండ్స్, ఈ కర్రీ ఎంత బాగుంటుందంటే మనకి చికెన్ కూర కూడా అయితే సరిపోదన్నమాట. అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఇది చాలామందికి ఈ ప్రాసెస్ అయితే తెలీదు. నార్మల్గా ఎప్పుడైనా క్యాలీఫ్లవర్ తెచ్చుకుంటే దాన్ని పకోడీ చేసుకోవటమో లేదంటే మసాలా వేసి ప్రిపేర్ చేసుకోవటమో లాంటిది చేస్తాం కదా. ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని అయితే తినేస్తారు. అంత కమ్మగా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఉల్లిపాయ కూడా మంచిగా అయితే ఫ్రై అవుతుంది కదా. ఇంకొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇకైతే మనం ఉడకబెట్టుకున్నటువంటి ఈ క్యాలీఫ్లవర్ అనేది కూడా వేసేసుకుందాము. ఫ్రెండ్స్, ఈ కర్రీ అనేది ఎక్కువ రోటీలోకి అయితే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది. లేదు మనకి రైస్లో తిన్నా కానీ చాలా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇక్కడ మనం ఉడకబెట్టుకొని కడిగి పెట్టుకున్నటువంటి ఈ క్యాలీఫ్లవర్ కూడా ఈ పోపులో వేసేసి ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. ఎందుకు అంటే మనకి ఈ క్యాలీఫ్లవర్లో ఉన్న వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి క్యాలీఫ్లవర్ సీజన్ కాబట్టి ఇది సీజనల్గా దొరికే వెజిటేబుల్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. అది కూడా మనకి పువ్వు అనేది బాగా ముద్దగా ఉన్నప్పుడే వండుకోవాలండి. కర్రీ అనేది విచ్చుకుపోయింది అనుకోండి ఊరికనే పురుగు వచ్చేస్తుంది అనమాట. ఇందాక మనం కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాం కదా. ఇప్పుడు కర్రీకి సరిపడ్డ సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇది కూడా మంచిగా అయితే కలిపేసుకుందాము. మనం ఆల్రెడీ కొంచెం ఉడికించాము కదా, ఎక్కువగా మనము గరిటె అనేది పెట్టి తిప్పకూడదండి. ఎందుకు అంటే తిప్పడం వల్ల మనకి కూర అనేది పేస్ట్ అయిపోతుంది అనమాట. కొంచెం లైట్గా తిప్పేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అందులోనూ మనం ఇందులో రొయ్య పొట్టు అట్లానే కోడిగుడ్డు వేసి చేస్తున్నాం కదా, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ నేను ఒక చిన్నది 2 టమాటాలు కూడా కట్ చేసుకున్నాను. అవి కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకుందాము. ఎందుకంటే మనకి టమాటా అనేది కొంచెం మెత్తబడాలి కదా. అట్లానే మన కర్రీకి సరిపడ్డ కారం కూడా అయితే వేసేసుకుందామండి. నేను ఆల్రెడీ పసుపు వేసాను కాబట్టి నేను ఇంకా పసుపు అయితే యూజ్ చేయట్లేదు. నేను ఇక్కడ కారం కూడా కొంచెమే వేసాను, ఎందుకంటే నా కారం కొంచెం ఘాటు ఎక్కువగా ఉంది కదా, అందుకని చెప్పేసి. ఇది మొత్తం కొంచెం కలిపేసేసుకొని మనకి టమాటా అనేది కొంచెం మగ్గే వరకు అయితే మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందాము. ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. నేను ఎంత కష్టపడి చేస్తున్నప్పుడు మీరు ఒక చిన్న లైక్ ఇస్తే నాకు ఎంతో బాగుంటుంది కదా. ఇక్కడ మనము నానబెట్టుకున్నటువంటి ఈ రొయ్య పొట్టు కూడా నేనైతే ఆల్రెడీ 2 టైమ్స్ అయితే కడిగేసాను. ఇప్పుడు ఇంకొకసారి కడిగేసుకొని ఈ రొయ్య పొట్టు కూడా ఈ కర్రీలో అయితే వేసేసుకుందామండి. ఈ కర్రీలో వేసేసుకున్న తర్వాత ఈ రొయ్య పొట్టు కూడా కొంచెం ఫ్రై అయితే మనకు ఆ స్మెల్ అనేది కూడా ఉండదన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. దీన్ని ఈ విధంగా
ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కూరకి కావాల్సినన్ని వాటర్ అయితే వేసుకుందాము. ఎందుకు అంటే ఇది కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది, డ్రైగా ఉంటే అంత టేస్ట్ అనిపించదనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు ఎవరైనా కానీ వేపులు తినొద్దనే చెప్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు, పులుసులు కూరలే తినండి, హెల్త్ కూడా చాలా మంచిదని అయితే చెప్తున్నారు. ఇప్పుడైతే నేను లైట్గా కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నాను. మనము ఇందుట్లో రొయ్య పొట్టు కూడా వేసాము కాబట్టి ఇదైతే కొంచెం సేపు అయితే ఉడికిచ్చేసుకుందామండి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో మనం ఎగ్స్ అనేది వేసుకోవాలి. ఎగ్స్ ఎన్ని గుడ్లు వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. కోడిగుడ్డు వేసిన తర్వాత కూడా గబా గబా కలిపేయకూడదండి, ఎందుకంటే అలా కలిపేసేస్తే కూర బాగోదన్నమాట. వేసిన గుడ్డు వేసినట్టుగానే ఉంటే కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగో చూసారు కదా, ఇక్కడ ఆల్రెడీ మనకైతే కూర అనేది ఒక పొంగులాగా వచ్చేసింది కదా. ఈ టైంలో ఈ స్టేజ్లో ఉండంగానే మనం ఎగ్స్ అనేది పగలగొట్టేసి వేసేసుకుందాము. నేనైతే మొత్తం ఇక్కడ 4 గుడ్లు అయితే తీసుకున్నానండి. ఈ మొత్తం క్యాలీఫ్లవర్ కూడా వచ్చేసి 2 పువ్వులు అనమాట ఇవి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్నీ వేసుకోండి. గుడ్డు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది కర్రీ మాత్రం. ఇక్కడ నేనైతే ఎగ్స్ కూడా వేసేస్తున్నాను. నేను ఎగ్స్ వేసిన తర్వాత కూర అయితే తిప్పనండి, అలానే మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకుంటాను. కానీ ఫ్రెండ్స్, ఈ కర్రీ యొక్క ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా అయితే తింటారు. నేను కంపల్సరీ మనకి క్యాలీఫ్లవర్ దొరికే టైంలో మాత్రం కంపల్సరీ మిస్ చేయనండి. ఎందుకంటే ఏ సీజన్లో వచ్చిన ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ ఆ సీజన్లో తినేసేయాలి. అప్పుడే మన బాడీ కావాల్సినవన్నీ కూడా మనకి సమృద్ధిగా అయితే అందుతాయి కదా. ఇదిగోండి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని అయితే నేను మెల్లిగా అయితే రివర్స్ చేసుకుంటున్నాను. మీరు గమనించారో లేదో ఫ్రెండ్స్, నేను కర్రీ కూడా ఎక్కువైతే తిప్పలేదన్నమాట. ఎందుకు అంటే తిప్పే కొద్దికి మనకి ఈ క్యాలీఫ్లవర్ అనేది బాగా మెల్ట్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి కొంచెం తిప్పినట్టుగా అయితే ఇలా అయితే కలిపేసేసుకున్నాను. మనకి ఆల్రెడీ ఇందులో ఉన్న వాటర్ కూడా దగ్గరికి అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు సిమ్లోనే ఒక 5 మినిట్స్ అయితే ఉంచేసుకుందాము. మనకి టేస్టీ అయినటువంటి క్యాలీఫ్లవర్ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది టంగ్ అని ఒకసారి కొట్టేసేయండి, సరిపోతుంది. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.